హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇక సురేష్ని కౌశికిని కలపడానికి జగదాత్రి సురేష్కి కాల్ చేసి రమ్మంటాను వదినా అని చెప్పి సురేష్కి కాల్ చేస్తుంది జగదాత్రి. ఇక దివ్యాంక చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇదేంటి, నిజంగానే కౌశికి ఫోన్ చేసిందా, వీళ్ళిద్దరూ కలవబోతున్నారా అని టెన్షన్ పడుతూ ఉండగా కాల్ చేసింది జగదాత్రి అని చూసి దివ్యాంక ఎగతాళిగా ఇలా అంటూ ఉంటుంది. హెడ్ కాల్ చేస్తుంది అనుకుంటే టెయిల్ కాల్ చేసిందేంటి అని అంటూ సురేష్ ఫోన్ని దివ్యాంక లిఫ్ట్ చేస్తుంది. ఇక హలో చెప్పు అని దివ్యాంక అంటూ ఉండగా ఇక కాస్త కోపం తగ్గించుకొని జగదాత్రి ఇలా అంటూ ఉంటుంది. సురేష్ అన్నయ్య లేరా, ఒక్కసారి ఫోన్ ఇవ్వు అని అంటూ ఉంటుంది జగదాత్రి. ఆయన మీతో మాట్లాడరు, ఏం చెప్పాలన్నా నాకే చెప్పాలి, చెప్పు అని అంటూ ఉంటుంది దివ్యాంక. ఇక జగదాత్రి కోపంతో ఇలా అంటూ ఉంటుంది. ఏంటి దివ్యాంక, నీ బిజినెస్లన్నీ అంత లాస్ట్లోకి వచ్చేసాయా? బిజినెస్లన్నీ వదిలిపెట్టి ఈ పోస్ట్ మ్యాన్ డ్యూటీ చేస్తానని అంత పట్టుబడుతున్నావు అని అనేస్తుంది జగదాత్రి. ఇక నోరు మూసుకొని దివ్యాంక సురేష్కి ఫోన్ ఇస్తుంది. ఇక అమ్మ జగదాత్రి అని అంటూ ఉంటాడు సురేష్. ఇక ఇలా అంటూ ఉంటుంది జగదాత్రి. ఏంటన్నయ్య మీరు చేసింది, వదినకి డైవర్స్ నోటీస్ పంపిస్తారా? ఎవరి ప్రోద్బలంతో మీరు ఈ డైవర్స్ నోటీస్ పంపించారో నాకు బాగా అర్థమైంది, కానీ మీరు చేయదగిన పని కాదు. ఒక్కసారి ఇంటికి రండి, కూర్చొని మాట్లాడుకుందాం అని అంటూ ఉంటుంది జగదాత్రి సురేష్తో. ఇక వద్దు వద్దు అని దివ్యాంక సైగ చేస్తూ ఉంటుంది సురేష్కి. ఇక జగదాత్రి సురేష్ ఏం మాట్లాడడం పోవడంతో ఇలా అంటుంటుంది. ఏంటన్నయ్య ఏం మాట్లాడట్లేదు, మీరు బంధం వద్దు అనుకుంటున్నారు, కానీ ఒక్కసారి కీర్తి పాప గుర్చైనా ఆలోచించి మీ పెళ్లి బంధం నిలవడానికి ఒక్క ప్రయత్నం చేయలేరా? ఒక్కసారి వచ్చి మాట్లాడలేరా అని జగదాత్రి అంటూ ఉంటుంది. ఇక అలాగేనమ్మా వస్తాను అని సురేష్ అంటూ ఉంటాడు. ఇక దివ్యాంక ఫోన్ పెట్టేగానే ఇలా అంటూ ఉంటుంది. ఏంటి సురేష్, నేను వద్దు అని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వెళ్తున్నావు అని దివ్యాంక అడుగుతుండగా కీర్తికి ఏం సంబంధం లేని జగదాత్రియే ఫోన్ చేసి కీర్తి కోసం రమ్మంటుంది. అటువంటిది రేపు కీర్తి అడిగే ప్రశ్నలకి నేను సమాధానాలు చెప్పొద్దా, నేను వెళ్తాను అని సురేష్ బయలుదేరగానే ఇక దివ్యాంక మనసులో ఆ మూగదానికి మాటలు వస్తాయట, అది ప్రశ్నలు అడుగుతుందట, ఈ తిక్కల మనిషి సమాధానాలు చెప్పాలంట. అమ్మో ఏంటి వీళ్ళు కలిసిపోతారా, ఏదో ఒకటి చేయాలి అని దివ్యాంక అనుకుంటూ ఉంటుంది. ఇక జగదాత్రి దగ్గర కూర్చొని కౌశికితో ఇలా చెప్తూ ఉంటుంది. అన్నయ్య రాగానే కాస్త కొప్పడకుండా మాట్లాడండి వదిన, కూర్చొని ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోండి, కీర్తి పాప కూర్చొని ఆలోచించండి అని జగదాత్రి చెప్తూ ఉంటుంది. ఇక ఇదంతా వైజయంతి చూస్తూ ఏంటి ఇంటికి రమ్మంటుంది, ఈ కౌశికి ఏమో మాట్లాడట్లేదు, కొంపతీసి వీళ్ళిద్దరూ కలిసిపోతారా అని వైజయంతి కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక సురేష్ జగదాత్రి ఇంటి ముందు స్కూటీ ఆపక ముందే తన పక్క నుండి ఒక కార్ వెళ్తుంది. ఇక ఎవరా అని సురేష్ టెన్షన్ పడుతూ చూస్తుండగా దివ్యాంక కిందకి దిగుతుంది. మీరేంటి మేడం ఇక్కడికి అని సురేష్ అడుగుతూ ఉండగా నీ తరపున సపోర్ట్గా మాట్లాడడానికి వచ్చాను అని దివ్యాంక అంటూ ఉంటుంది. ఇక దివ్యాంక ఇలా చెప్తూ ఉంటుంది. లోపలికి వెళ్ళాక కౌశికి బెండవ్వకు, నీకు కూడా పెళ్ళి ఇష్టం లేనట్టు, ఈ బంధం ఇష్టం లేనప్పుడు మాట్లాడు, అప్పుడే కౌశికి దిగి వస్తుంది, లేదంటే నిన్ను చులకనగా చూస్తుంది అని చెప్తూ ఉంటుంది దివ్యాంక సురేష్కి. అలాగే అని అంటూ వాళ్ళు లోపలికి వస్తూ ఉంటారు. ఇక కేదార్ సురేష్ రాకని చూసి అదిగో బావగారు వచ్చారు అని అంటూ ఉండగానే దివ్యాంక కూడా లోపలికి వస్తుంది. సురేష్ కన్నా ముందే దివ్యాంక వెళ్ళి కౌశికి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చొని కాళ్ళ మీద కాలు వేసుకుంటుంది. హాయ్ కౌశికి అని అంటూ ఉంటుంది దివ్యాంక. ఇక కౌశికి మాట్లాడకపోవడంతో అదేంటి వదిన, విష్ చేస్తే విష్ చేయడం మర్యాద కదా అని నిషి అంటూ ఉంటుంది. అప్పుడు దివ్యాంక ఇలా అంటూ ఉంటుంది. కొందరికి మంచి మర్యాదలు ఏం తెలుస్తాయిలే నిషి, కొన్ని జన్మలంతే అని కౌశికి గుచ్చి చాలా తప్పుగా మాట్లాడుతూ ఉండగా ఇక జగదాత్రి ఇలా అంటుంటుంది. అవును అవును, ఎదుటివారి కాపురాలని కూలతోసి ఇక దానిపైన బిల్డింగ్ కట్టాలని చూస్తున్నావు, నీకన్నా మంచి వాళ్ళు ఇంకెవరుంటారు అని జగదాత్రి
దివ్యాంక గుచ్చి తప్పుగా మాట్లాడడంతో ఇక దివ్యాంక జగదాత్రి అని అరుస్తూ ఉంటుంది. ఇక నిషి ఇలా అంటూ ఉంటుంది జగదాత్రిని, ఏంటి ఇంటికి వచ్చిన గెస్ట్లని అలాగేనా మాట్లాడడం అని అడుగుతూ ఉంటుంది నిషి. అప్పుడు జగదాత్రి, తను ఈ ఇంటికి ఎవరు పిలవని గెస్ట్, పైగా కౌశికి వదిన గుచ్చి తప్పుగా మాట్లాడుతుంది. ఒక్కసారి ఆ బాధ ఏంటో దివ్యాంకకి తెలియాలనే అలా మాట్లాడాను అని జగదాత్రి అంటూ ఉంటుంది. ఇంకా దివ్యాంక కౌశికి గుచ్చి తప్పుగానే మాట్లాడుతూ ఉంటుంది. అంతేలే నిషి, కొందరికి ప్రేమ ఇస్తానంటే తీసుకోరు, పైగా వాళ్ళ ప్రేమని ఎవడో చెడగొడుతున్నట్టు ఫీల్ అవుతుంటారు అని సురేష్ కౌశికిల గుచ్చి మాట్లాడుతూ ఉంటుంది దివ్యాంక. ఇక కోపంగా చూస్తుంది కౌశికి. ఇక అప్పుడే కీర్తి పాప వచ్చి సురేష్ని గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇక కౌశికి కోపంగా వచ్చి కీర్తి పాపని లాక్కొని దూరంగా వెళ్ళి విండో దగ్గర నిల్చుంటుంది. ఇక దివ్యాంక కోపంగా ఇలా అంటుంటుంది, చూసారా, సురేష్ని దగ్గరికి రానివ్వదు, తన కూతుర్ని కూడా దగ్గరికి రానివ్వదు, కీర్తిని సురేష్కి దగ్గర అవ్వనివ్వదు, ఇంకా ఎందుకు ఈ బంధం, ఇక విడాకులు పంపించాక మళ్ళీ ఈ పంచాయతీ ఎందుకో, ఒక సంతకం చేస్తే మా బ్రతుకేదో మేము బ్రతుకుతాం కదా అని దివ్యాంక అంటూ ఉంటుంది. ఇక వైజయంతి నిషి ఇద్దరు ఇలా అంటూ ఉంటారు, వాళ్ళకి లేని అవసరం నీకేంటమ్మి కౌశికి, మనం కూడా ఒక లాయర్ని పిలిచి మంచిగా సంతకం పెట్టి ఈ బంధాన్ని ఇక్కడితో తెంచుకోవడం మేలు అని వైజయంతి నిషి ఇద్దరు అంటుండగా వెంటనే సుధాకర్, మీరు కాస్త ఆగండి, ఇది వాళ్ళిద్దరి జీవితం, ఇక వాళ్ళే నిర్ణయం తీసుకోవాలి అని సుధాకర్ అంటూ ఉంటాడు వైజయంతిని నిషిని. ఇక జగదాత్రి ఇలా అంటూ ఉంటుంది, అన్నయ్య మీరు ఒక్కసారి ఆలోచించండి, ఇక ప్రేమకి సహనం ఎక్కువ అంటారు, ఇంతేనా మీ సహనం అని అంటూ డైవర్స్ని నోటీస్ని చూపిస్తూ అంటూ ఉంటుంది జగదాత్రి సురేష్ని. ఇక ఏం చేయమంటావమ్మా, నమ్మకానికి ఓపికకి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుందని ఈ మధ్యలోనే అర్థమైంది నాకు, నన్ను దగ్గరికి రానివ్వదు, కీర్తిని దగ్గరికి తీసుకొనివ్వదు, దగ్గరికి వచ్చినా అసహించుకుంటుంది, మాట్లాడితే మాట్లాడదు, ఇంకేం చేయమంటావమ్మా, నన్ను కలిసి ఉండాలని నేను చూస్తుంటే విడిపోవాలని తను అనుకుంటుంది, ఇంకా నన్ను ఏం చేయమంటావమ్మా అని సురేష్ జగదాత్రిని అడుగుతూ ఉంటాడు. ఇక మీరు అలా మాట్లాడుతున్నారు, ఇక వదిన కోపం పోయాక వదిన ప్రేమని మీరు రుచి చూస్తారు, మీరు డైవర్స్ నోటీస్ పంపించినప్పుడు వదిన కళ్ళలో బాధ మీరు చూసే ఉంటే వదినకి మీ పై ప్రేమ ఎంతుందో మీకు అర్థమయ్యేది, కానీ అది మీరు మిస్ అయ్యారన్నయ్య, ఇక ప్రేమకి పెళ్ళికి ఇంతేనా, ఇదేనా విలువ, పెళ్ళినాడు తనకి తోడుగా ఉంటానని, ఏ కష్టంలోనైనా తనని వదిలిపెట్టనని, నిండు నూరేళ్ళు కలిసుంటానని ప్రమాణం చేశారు కదా, ఆ ప్రమాణానికి వాల్యూ ఇంతేనా మీరు ఇచ్చే విలువ అని అంటూ ఉంటుంది జగదాత్రి సురేష్ని. ఇంకా ఏం చేయమంటావమ్మా అని సురేష్ అడుగుతుండగా, మీరు డైవర్స్కి కోర్టుకి వెళ్ళినా కూడా 6 నెలలు కలిసి ఉండమనే చెప్తారు, ఇక ఆ 6 నెలలు మీరు కలిసుండి మీ ప్రేమని మీ పెళ్ళిని మీరు నిలబెట్టుకోండి అన్నయ్య, ఇక కీర్తి కోసం మీ పెళ్ళి బంధం కోసం ఈ మాత్రం చేయలేరా మీరు అని అంటూ ఉంటుంది జగదాత్రి. ఇక దివ్యాంక మధ్యలో వచ్చి ఇలా అంటూ ఉంటుంది, అంటే ఇంకా 6 నెలలు ఈ ఇంట్లో ఉండి అవమానాలు పడమని చెప్తున్నావా సురేష్ని అని జగదాత్రి అంటూ ఉండగా జగదాత్రి దివ్యాంకని కోపంగా, దివ్యాంక ఈ కుటుంబం గురించి మాట్లాడే అర్హత నీకు లేదు అని దివ్యాంకని తిడుతూ ఉంటుంది. ఇక సురేష్ కాస్త ఆలోచించి ఇక కౌశికి దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంటాడు సురేష్, చెప్పు కౌశికి, ఏం చేద్దాం, మన ప్రేమ పవిత్రమైనది, మనం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, మన పెళ్లి బంధం ఇంతేనా, మనం ప్రేమ విడాకులు తీసుకునేదాకా ఎప్పుడు వచ్చింది కౌశికి, ఎలా వచ్చింది కౌశికి, నీ పంతం వీడి ఒక్క అడుగు ముందుకు వేసి చూడు, నేనేంటో నీకు అర్థమవుతుంది, నా ప్రేమ ఏంటో, నా నిజాయితీ ఏంటో నీకు తెలుస్తుంది కౌశికి, మన ప్రేమ పెళ్ళి అర్ధాంతరంగా ముగిసిపోవాల్సిందేనా, దానికి ఒక ఛాన్స్ ఇవ్వలేవా, మన ప్రేమకి అర్థం లేదా, మన పెళ్ళికి విలువ లేదా, మన ప్రేమ పెళ్ళిని అర్ధరహితం చేస్తావా, దాన్ని అర్థవంతంగా ముగించలేమా అని అడుగుతూ ఉంటాడు సురేష్. అయినా కౌశికి మాట్లాడకుండా అలాగే సైలెంట్గా ఉండిపోతుంది. అప్పుడు దివ్యాంక మళ్ళీ ఇలా అంటూ ఉంటుంది, నీకు సెల్ఫ్
రెస్పెక్ట్ లేదా సురేష్? తను ఏం మాట్లాడకుండా అలాగే నిలబడింది. వచ్చినప్పటి నుండి అందరూ ఎవరెవరో సంబంధం లేని వాళ్ళు మాట్లాడుతున్నారే తప్ప నువ్వు కావాలి సురేష్, నాకు నీతో పెళ్లి బంధం నాకు నిలుపుకోవాలని ఉంది అని కౌశికి ఒక్క మాట అయినా చెప్పిందా? నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా? నువ్వెందుకు తనని అంతలా ప్రాకులాడుతున్నావు అని అంటూ ఉంటుంది దివ్యాంక సురేష్ని. ఇక కౌశికి అప్పుడు నోరు తెరిచి మాట్లాడుతుంది. ఇక చెప్పుడు మాటలు వినే వాళ్ళతో బంధం నాకు నిలబెట్టుకోవాలని లేదు, నాకు ఈ బంధం అవసరం లేదు అని అనిస్తుంది కౌశికి. ఇక సురేష్ షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి కౌశికి నువ్వు మాట్లాడేది? నేను అటువంటి వాన్నా అని అడుగుతుండగా, చేసేవన్నీ చేసి ఇప్పుడు నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి అని అంటే నేను వచ్చేస్తానా? నన్ను నా బిడ్డని ఎంత బాధ పెట్టావో నేను మర్చిపోయానా? అవన్నీ ఈ జన్మలో మర్చిపోలేను నేను. ఇక నీతో కలిసి ఉండాలని నాకు లేదు అని అనేస్తుంది కౌశికి. ఇంకా ఇలా అంటూ ఉంటుంది. అయినా నీతో కలిసి ఉండాలని నాకు ఎన్నడూ లేదు. నిన్ను నమ్మి ఒక్కసారి మోసపోయింది చాలు. మళ్ళీ నమ్మే ఓపిక కానీ, సహనం కానీ, నమ్మే ధైర్యం కానీ ఏదీ లేదు. నీ చెట్టు పట్టుకొని నేను మళ్ళీ రాలేను, మళ్ళీ మోసపోలేను. అయినా నువ్వు నేను వద్దు వద్దు అంటూనే వస్తూనే ఉన్నావు, కానీ ఎన్నడూ నేను రమ్మని నిన్ను పిలవలేదు. వద్దు వద్దుంటే వస్తున్నా నీకెలా ఉందో తెలీదు, కానీ నాకు మాత్రం బాలేదు, నాకు మాత్రం సిగ్గనిపిస్తుంది అని కౌశికి అనేస్తుంది. అవును, నిజంగానే నిన్ను వద్దన్నా కూడా ప్రేమించాను కదా, నిన్ను పెళ్లి చేసుకున్నాను కదా, అందుకే నాకు సిగ్గులేదు. ప్రేమ బంధాన్ని, పెళ్లి బంధాన్ని, నా కూతురిని చూడ్డానికి వస్తున్నాను కదా, అందుకే నాకు సిగ్గులేదు. నిజంగానే నాకు సిగ్గులేదు, నాకు అవసరం లేదు ఈ బంధం అని అంటూ సురేష్ కోపంగా వెళ్ళిపోతూ ఉండగా ఇక సుధాకర్ ఆపి, ఆగుబాబు ఒక్కసారి ఆలోచించు అని అంటుండగా ఇక ఆ చేయిని తీసేసి సుధాకర్ నుండి విడివడి వెళ్ళిపోతూ ఉంటాడు సురేష్. ఇక కేదార్ బావా ఆగండి బావా అని స్కూటీ దాకా వెళ్తాడు. ఇక అదేంటి బావా, అక్క కోపంగా ఉండి మీరు కోపంగా ఉంటే ఎలా జరుగుతుంది? మీరు వచ్చి కూర్చోండి, అక్కతో సావధానంగా మాట్లాడండి బావా అని అంటుండగా, కోపంగా వెళ్ళట్లేదు కేదార్, నేను బాధగా వెళ్తున్నాను. ఎందుకంటే తన కుటుంబమే తన బలం అని తను అనుకుంటుంది, కానీ తన కుటుంబమే తనకు బలహీనత. కౌశికి అంటే వాళ్ళందరికీ పైసలు సంపాదించి పెట్టే ఒక మిషనే తప్ప తన మీద వాళ్ళకి ఎటువంటి ప్రేమ లేదు. వాళ్ళ ప్రేమని అర్థం చేసుకోలేకపోతుంది. తను ఆ ముళ్ళ కంప నుండి తను ఎప్పుడూ బయటపడదనే బాధతో నేను వెళ్తున్నాను అని కేదార్ మాట పట్టించుకోకుండా సురేష్ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక దివ్యాంక కూడా వెళ్ళిపోతుంది. ఇక బాధగా కౌశికి, కీర్తి లోపలికి వెళ్ళిపోతారు. ఇక ఇలా అంటుంటుంది నిషి జగదాత్రిని, అన్నిట్లో అందరి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి అనుకుంటే కుదరదు జగదాత్రి. కొన్ని జీవితాలు అంతే, కొన్ని బంధాలు అంతే. ఎంత నిలబెట్టాలి అనుకున్నా కూడా అలాగే కూలిపోతూ ఉంటాయి. ప్రతి దాంట్లో వేలు తూరిస్తే అలాగే కింద పడి మూతి పళ్ళు రాలుతాయి అని అనగానే జగదాత్రి కోపంగా చూస్తూ ఉంటుంది నిషిని. ఇక ఏదో అక్కవని సానుభూతితో చెప్పాను అని అనుకుంటూ నిషి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక జగదాత్రి కేదార్ రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. ఇక కాచి బూచి వైజయంతి నిషి అందరూ ఐఫై ఇచ్చుకుంటూ ఉంటారు. ఇక వైజయంతి ఇలా అంటూ ఉంటుంది, ఇన్నాళ్ళు సురేష్ వస్తూ ఉంటే కౌశికి వద్దన్నా కూడా వచ్చేవాడు. ఇప్పుడు సురేష్కి కూడా కౌశికి మీద కోపం వచ్చింది. ఇక వాళ్ళిద్దరూ ఎన్నడూ కలవరు అని వైజయంతి సంబరపడిపోతూ ఉంటుంది. ఇక జగదాత్రి ఏం చేయనుంది? కౌశికి సురేష్లని ఏ విధంగా కలపనుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.